ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ, ఎటువంటి సందర్భమైనప్పటికీ, అది ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఈ లోకపరమైన ఆనందాల కోసం, ఈ లోకపరమైన ఈ బాహ్యపరమైన ఆనందం కోసం పరిగెత్తకుండా, వెంబడించకుండా ప్రభువునందు ఆనందించగలిగితే ప్రభువు మిమ్మల్ని బట్టి ఎంతగానో సంతోషించి ఆయన మిమ్మల్ని ఎంతగానో ఆదరించి నడిపించగలుగుతారు. మరలా చెప్పుదును, ఆనందించడని అపోస్తలుడైన పౌలు గారు సంఘములతో అదేవిధంగా మనతో కూడా ఈ దినం మాట్లాడుతూ ఉన్నారు. మీ సహనమును సకల జనములకు తెలియబడినయుడి ప్రభు సమీపంగా ఉన్నాడు. మీ సహనము అనే మాటకి ఇక్కడ ఫుట్ నోట్లో మనం చూసినట్టయితే మృదుత్వము, మీ యొక్క మృదుత్వము సకల జనములకు తెలియబడినయుడి ప్రభు సమీపంగా ఉన్నారు. ప్రభు చాలా సమీపంగా ఉన్నారు కనుక మీకు మృదుత్వం కలిగి నడుచుకోవాలని ఇక్కడ దేవునికి తెలియజేస్తూ ఉంది. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రార్థన, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మీరు దేన్ని గురించి చింతపడకుండా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకును కావలి ఉంటుంది. కనుక మెట్టుకు సహోదరుల ఏ యోగ్యత అయినను మెప్పైన ఉన్న నీడల మీరు ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైన, ఏవి పవిత్రమో, ఏవి రమ్యమైన, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. వీటన్నిటినీ గూర్చి చెప్తూ మరి ప్రాముఖ్యంగా ప్రభువునందు ఆనందించుడి అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకి ఈ దినం వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనమందరం కూడా ఈ లోకపరమైన ఆనందాల కోసం కాకుండా ప్రభువునందు ఆనందించి దేవుని నామాన్ని స్తుతిస్తూ మీకు అనుదిన జీవితంలో దేవుని మాత్రమే ఆధారంగా చేసుకొని జీవించాలని, ఆయనలో మాత్రం ఆనందించాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.